Hi students, good morning to one and all. Now welcome back our favorite video channel SGVS BRK. So ee roju manam last class lo cheppinatuvanti differential equation topic nunchi remaining problems AP EAP set 2023 lo ఏవైతే ఇచ్చారో ఆ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ 4 సమ్స్ మనం డిస్కస్ చేసాం. సో కంటిన్యూ చేస్తున్నాం సేమ్ టాపిక్. సో ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ABCD are arbitrary constants, then the differential equation of the equation y equal to a into e power x plus b into e power minus x plus c into cos x plus d into sin x అని ఇచ్చారు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ లో ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ABCD అనేవి ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. మనం డెరివేటివ్ చేసినప్పుడు ఈ కాన్స్టెంట్స్ క్యాన్సిల్ అయిపోయి ఎలిమినేట్ అవుతాయి అన్నమాట. క్యాన్సిల్ మీన్స్ ఇక్కడ ఎలిమినేట్ చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఫార్మేషన్ చేయాలి. సో ఆల్రెడీ మనం నేను డిస్కస్ చేసుకున్నాం ఆర్డర్ డిగ్రీ, సెకండ్ది ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఆ ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఏ సమ్స్ అయితే ఇచ్చారో వాటిని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన యొక్క ఈక్వేషన్ ఏంటి, y ఈక్వల్ టు a ఇంటూ e పవర్ x ప్లస్ b ఇంటూ e పవర్ మైనస్ x ప్లస్ c ఇంటూ కాస్ x ప్లస్ d ఇంటూ sin x. సో ఇది మనకి ఇవ్వడం జరిగింది. దీన్ని 1 అనుకుందాం. సో డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x డెరివేటివ్ చేస్తే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x డెరివేటివ్ చేసినప్పుడు ఏమవుతుంది, y డాష్ ఈక్వల్ టు a అనేది కాన్స్టెంట్, e పవర్ x యొక్క డెరివేటివ్ e పవర్ x ప్లస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే b ఇంటూ e పవర్ మైనస్ x ఉంది. సో ప్లస్ b కాన్స్టెంట్, e పవర్ మైనస్ x కి డెరివేటివ్ e పవర్ మైనస్ x మైనస్ x కి డెరివేటివ్ మైనస్ 1. అలానే థర్డ్ టర్మ్ cos x కి డెరివేటివ్ c ఇంటూ మైనస్ sin x అవుతుంది. అలాగే d ఇంటూ sin x కి డెరివేటివ్ cos x అవుతుంది. సో దిస్ ఈస్ ద డెరివేషన్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం డెరివేటివ్ చేద్దాం. సెకండ్ టైం డెరివేటివ్ చేస్తే యాజ్ యూజువల్ గా a e పవర్ x ఉంటుంది. మళ్ళీ e పవర్ మైనస్ x కి డెరివేటివ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే b ఇంటూ e పవర్ మైనస్ x అయిపోతుంది. అలాగే ఇక్కడ మైనస్ c ఇంటూ sin x కి డెరివేటివ్ cos x అవుతుంది. అలాగే ఇక్కడ మైనస్ ప్లస్ d ఇంటూ cos x కి డెరివేటివ్ మైనస్ sin x అవుతుంది. సో దిస్ ఈస్ ద సెకండ్ డెరివేటివ్. సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మళ్ళీ థర్డ్ టైం డెరివేటివ్ చేస్తున్నాను. a ఇంటూ e పవర్ x ఫస్ట్ టర్మ్ మారదు. సెకండ్ టర్మ్ లో మళ్ళీ మైనస్ e పవర్ మైనస్ x వస్తుంది. ఎందుకంటే e పవర్ మైనస్ x డెరివేటివ్ e పవర్ మైనస్ x ఇంటూ మైనస్ 1. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. సో మైనస్ c ఇంటూ కాస్ x కి డెరివేటివ్ మైనస్ sin x అవుతుంది. అలానే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ d ఇంటూ sin x కి డెరివేటివ్ cos x అవుతుంది. సో అగైన్ మనం డెరివేటివ్ చేయాలి. ఎందుకు 4 టైం చేస్తున్నామంటే 4 ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ కూడా 4 అవుతుంది. కాబట్టి 4th టైం డెరివేటివ్ చేసినట్లయితే a e పవర్ x అవుతుంది. మళ్ళీ e పవర్ మైనస్ x కి డెరివేటివ్ e పవర్ మైనస్ x ఇంటూ మైనస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ b e పవర్ మైనస్ x అవుతుంది. అలాగే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. c ఇంటూ sin x కి డెరివేటివ్ cos x అవుతుంది. అలానే మైనస్ d ఇంటూ cos x కి డెరివేటివ్ మైనస్ sin x కాబట్టి ప్లస్ d ఇంటూ sin x అవుతుంది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈక్వేషన్ నెంబర్ 1 లో a e పవర్ x ప్లస్ b e పవర్ మైనస్ x ప్లస్ b e పవర్ మైనస్ x c cos x d sin x. Now in place of this one we write from equation 1 y. So y power 4, that means fourth derivative of y equal to itself of y కి ఈక్వల్ అయిపోతుంది. So this is the differential equation of the given equation which is complete solution. So next problem చూసినట్లయితే if c and d are arbitrary constants then y equal to e power 2x into c cos h root 2x d sin h root 2x is general solution of which differential equation. ఆ differential equation ఆప్షన్స్ లో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీనికి మనం డెరివేటివ్ చేసుకొని c and d ని ఎలిమినేట్ చేస్తే మనకు కావాల్సిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. సో మనకి ముందుగా వాడు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుందాం. y ఈక్వల్ టు e పవర్ 2x ఇంటూ c ఇంటూ cos h root 2x ప్లస్ d ఇంటూ sin h root 2x. సో దీని ఈక్వేషన్ 1 అనుకుందాం ప్రెజెంట్.
సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే e పవర్ 2x అనేది సమ్ u అనే ఫంక్షన్ అనుకోండి, అలాగే దీన్ని సమ్ v అనుకోండి. మన యొక్క డెరివేషన్ ఫార్ములా uv హోల్ డాష్ ఈక్వల్ టు u డాష్ v ప్లస్ uv డాష్. దిస్ ఈజ్ అవర్ ఫార్ములా. సో ఈ ఫార్ములా ఇక్కడ మనం అప్లై చేద్దాం. సో దీన్ని డెరివేటివ్ చేస్తే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, డెరివేటివ్ చేస్తే y డాష్ అవుతుంది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ e పవర్ 2x కి డెరివేటివ్ e పవర్ 2x ఇంటూ 2 అవుతుంది. యాజ్ యూజువల్గా సెకండ్ టర్మ్ అనేది రాసుకున్నాం, c cos h రూట్ 2x ప్లస్ d sin h రూట్ 2x అనేది తీసుకున్నాం. ఇప్పుడు ప్లస్ u కి డెరివేటివ్ చేసాము, v ఉంది. ఇప్పుడు v కి డెరివేటివ్ చేసి u యాజ్ ఇట్ ఈజ్ గా రాసేస్తున్నాం. సో e పవర్ 2x ఇక్కడ మనకి రూట్ 2x కి డెరివేటివ్ రూట్ 2, అలాగే ఇక్కడ కూడా రూట్ 2x కి డెరివేటివ్ రూట్ 2. సో లోపల ఉన్న యాంగిల్ యొక్క డెరివేటివ్ రూట్ 2 అవుతుంది. ఆ రూట్ 2 బయటకి కామన్ తీసేసుకుంటే e పవర్ 2x ఇంటూ రూట్ 2 ఇంటూ c cos h రూట్ 2x డెరివేటివ్ sin h రూట్ 2x అవుతుంది. అలాగే sin h రూట్ 2x డెరివేటివ్ cos h రూట్ 2x అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే y డాష్ ఈక్వల్ టు 2 ఇంటూ e పవర్ 2x c cos h రూట్ 2x ప్లస్ d sin h రూట్ 2x యొక్క వాల్యూ ఈక్వేషన్ 1 నుండి y అని రాయొచ్చు. సో దిస్ ఈస్ 2y అయిపోతుంది. ప్లస్ రూట్ 2 ఇంటూ e పవర్ 2x ఇంటూ c sin h రూట్ 2x ప్లస్ d cos h రూట్ 2x అవుతుంది. నెక్స్ట్ స్టెప్ లో దీనికి మళ్ళీ డెరివేటివ్ చేస్తున్నాం. y డబుల్ డాష్ డిఫరెన్షియేటింగ్ అగైన్ డిఫరెన్షియేటింగ్ y డబుల్ డాష్ ఈక్వల్ టు 2y డాష్, ఇది యాజ్ యూజువల్ గా ఉంటుంది. y యొక్క డెరివేటివ్ యాజ్ యూజువల్ గా వచ్చేసింది. ప్లస్ ఇక్కడ మనం గమనించినట్లయితే రూట్ 2 ఇంటూ e పవర్ 2x. సో e పవర్ 2x డెరివేటివ్ e పవర్ 2x ఇంటూ 2 కాబట్టి 2 రూట్ 2 e పవర్ 2x అని రాస్తున్నాను. అలాగే యాజ్ యూజువల్ గా సెకండ్ ఫంక్షన్ sin h రూట్ 2x ప్లస్ d ఇంటూ cos h రూట్ 2x యాజ్ యూజువల్ గా రాసాను. ఇప్పుడు గమనిస్తే e పవర్ 2x కి చేసేసాం. నెక్స్ట్ స్టెప్ లో e పవర్ 2x పక్కన పెట్టి దీనికి డెరివేటివ్ చేయాలి. సో సెకండ్ టర్మ్ యొక్క డెరివేటివ్ లో రూట్ 2x డెరివేటివ్ రూట్ 2 అన్నమాట. ఆ రూట్ 2 బయటకు తీసుకొని వస్తే రూట్ 2 ఇంటూ రూట్ 2 ఏమవుతుంది, 2 అయిపోతుంది. రూట్ 2 ఇంటూ ఈ రూట్ 2 అవుతుంది. e పవర్ 2x యాజ్ యూజువల్ గా ఉంటుంది. లోపల దాని డెరివేటివ్ c ఇంటూ cos h రూట్ 2x ప్లస్ d ఇంటూ sin h రూట్ 2x అవుతుంది. సో ఇక్కడ గమనించండి యాజ్ యూజువల్ గా y డబుల్ డాష్ ఈక్వల్ టు 2 ఇంటూ y డాష్. సో ఇక్కడ రూట్ 2 e పవర్ 2x ఇంటూ c sin h రూట్ 2x ప్లస్ d cos h రూట్ 2x యొక్క వాల్యూ y డాష్ మైనస్ 2y అని రాయొచ్చు. ఇది ఫ్రమ్ ఈక్వేషన్ 2 అనుకున్నట్లయితే ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుండి రూట్ 2 ఇంటూ దిస్ వన్ వాల్యూ y డాష్ మైనస్ 2y అవుతుంది. సో మనం 2 ఇంటూ దీని వాల్యూ y డాష్ మైనస్ 2y. సో y డాష్ మైనస్ 2y రాస్తున్నాం. అలానే ఇక్కడ థర్డ్ టర్మ్ ఏదైతే ఉందో ఇక్కడ గమనించినట్లయితే 2 ఇంటూ e పవర్ 2x ఇంటూ c cos h రూట్ 2x ప్లస్ d sin h రూట్ 2x యొక్క వాల్యూ ఈక్వేషన్ 1 నుండి y రాయొచ్చు. సో ఇది y అవుతుంది. సో సెకండ్ టర్మ్ లో ఈక్వేషన్ 2 నుండి దీని వాల్యూ y డాష్ మైనస్ 2y అని రాసాము. అలాగే థర్డ్ టర్మ్ లో 2 ఇంటూ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూ ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుండి y రాయొచ్చు. అందుకే y కూడా రాయడం జరిగింది. సో ఇక్కడ సిన్స్ రాసుకుందాం ఫ్రమ్ ఈక్వేషన్స్ 2 and 1 అన్నమాట. సో సెకండ్ టర్మ్ ఈక్వేషన్ 2 నుండి రాసాం, థర్డ్ టర్మ్ ఈక్వేషన్ 1 నుండి రాసాం. సో ఇక్కడ గమనించండి నీట్ గా 2y డాష్ ప్లస్ 2y డాష్ మైనస్ 4y ప్లస్ 2y. సో అవర్ సొల్యూషన్ ఈస్ y double dash equal to 2y dash 4y dash minus 4y plus 2y minus 2y. So our differential equation y double dash minus 4y dash plus 2y equal to 0. This is the general. So this y equal to general solution of the differential equation y double dash minus 4y dash plus 2y equal to 0. This is the complete solution for the given problem. Now the general solution of differential equation tan x into tan y dx
ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కొసికెంట్ స్క్వేర్ వై డివై ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందులో మనం ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకుందాం. గివెన్ tan x ఇంటూ tan y dx ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కొసికెంట్ స్క్వేర్ వై dy ఈక్వల్ టు 0. సో క్లియర్గా గమనించండి, దీన్ని tan x ఇంటూ tan y dx ఈక్వల్ టు మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కొసికెంట్ స్క్వేర్ వై dy గా రాసుకున్నాం. సో ఇక్కడ సెకండ్ టర్మ్ ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయాను. సో ఇప్పుడు ఇక్కడ సెపరేట్ ద వేరియబుల్స్. సో వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అప్లై చేస్తున్నాం. అది అప్లై చేసే ముందు సెపరేట్ ద వేరియబుల్స్ ని సెపరేట్ చేద్దాం. చేస్తే మనకేమవుతుంది, tan x ఇంటూ tan y dx ఉంది కదా. సో ఇక్కడ tan x dx ఇంటూ dx రాసుకొని ఇటువైపు కాస్ స్క్వేర్ ఎక్స్ ని కిందకి తీసుకొచ్చారు బై కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి tan y అంటే ఏమవుతుంది, బై tan y అవుతుంది. సో ఇక్కడ కొసికెంట్ స్క్వేర్ y మైనస్ కొసికెంట్ స్క్వేర్ y dy బై tan y అనేది రాసుకున్నాం. సో tan x ఇంటూ dx బై కాస్ స్క్వేర్ ఎక్స్, అలానే మైనస్ కొసికెంట్ స్క్వేర్ y dy బై tan. సో క్లియర్ గా లెఫ్ట్ సైడ్ x టర్మ్స్ ఉన్నాయి, రైట్ సైడ్ y టర్మ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎలా రాద్దామంటే tan x ఇంటూ 1 బై కాస్ స్క్వేర్ ని సీకెంట్ స్క్వేర్ x dx గా రాయాలి. సీకెంట్ స్క్వేర్ x గా రాస్తున్నాం, dx యాజ్ యూజువల్ ఉంది. అలాగే ఇక్కడ కూడా tan y ని cot y 1 బై tan ని cot y గా రాసుకుని మైనస్ కొసికెంట్ స్క్వేర్ y అనేది పక్కన రాసుకున్నాం ఇంటూ dy అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇంటిగ్రేట్ చేస్తే ఇక్కడ ఇంటిగ్రల్ tan x ఇంటూ సీకెంట్ స్క్వేర్ x ఏమవుతుంది అంటే డెరివేటివ్ ఆఫ్ tan x అవుతుంది ఈక్వల్ టు ఇక్కడ కూడా cot y ఇంటూ cot y యొక్క డెరివేటివ్ మైనస్ కొసికెంట్ స్క్వేర్ y, కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, d బై dx ఆఫ్ cot y కింద రాసుకోవచ్చు. సో క్లియర్ గా మనకు ఫార్ములా ఉంది. సిన్స్ ఇంటిగ్రల్ f ఆఫ్ x పవర్ n ఇంటూ f డాష్ x dx ఈక్వల్ టు f ఆఫ్ x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. నౌ ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాం. సో అప్లై చేస్తే ఏమవుతుంది, డైరెక్ట్ గా tan x అంటే tan పవర్ 2 tan పవర్ 1 ప్లస్ 1 అంటే tan స్క్వేర్ x బై 2 tan స్క్వేర్ x బై 2 ఈక్వల్ టు ఇక్కడ cot స్క్వేర్ y బై 2 ప్లస్ c cot స్క్వేర్ y బై 2 tan పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 అంటే 2 1 ప్లస్ 1 అంటే 2. ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్. సో 2 తో మల్టిప్లై చేస్తే tan స్క్వేర్ x మైనస్ cot స్క్వేర్ y ఈక్వల్ టు 2c అవుతుంది. సో దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ ప్రాబ్లం. సో క్లియర్ గా ఇక్కడ గమనించితే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అప్లై చేసి సింప్లిఫై చేసుకున్నాం, బేసిక్ ఫార్ములాస్ బేస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఇఫ్ y ఈక్వల్ టు y ఆఫ్ x ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ x ఇంటూ dy బై dx ఈక్వల్ టు y ప్లస్ x ఈ పవర్ మైనస్ y బై x అని ఇచ్చారు. అలాగే ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c వాల్యూ కనుక్కోవడానికి y ఆఫ్ 1 ఈక్వల్ log e అని ఇచ్చారు. సో ఫైనల్ గా మనం y ఆఫ్ e వాల్యూ కనుక్కోవాలి. మనకు వచ్చిన పర్టికులర్ సొల్యూషన్ లో x ప్లస్ లో e తీసుకుంటే y ఆఫ్ e వాల్యూ మనకు వస్తుంది. అయితే ఇక్కడ ఈ వాల్యూ కనుక్కునే ముందు వాడు ఇచ్చిన ఈక్వేషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏమి ఇచ్చారు, గివెన్ x ఇంటూ dy బై dx ఈక్వల్ టు y ప్లస్ x ఇంటూ మైనస్ y బై x ఫార్మేషన్ లో ఉంది. సో ఇది హోమోజీనియస్ ఫార్మేషన్ లో ఉంది. ఎలా అంటే దీన్ని x అనేది రైట్ సైడ్ తీసుకొస్తే dy బై dx ఈక్వల్ టు y బై x ప్లస్ x క్యాన్సిల్ అయిపోయి e పవర్ మైనస్ y బై x అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం, y బై x ని సమ్ v గా తీసుకోండి. పుట్ y బై x ఈక్వల్ టు v. సో దీని నుండి
y ఈక్వల్ టు ఏమవుతుంది vx అవుతుంది. ఎప్పుడైతే y ఈక్వల్ టు vx అవుతుందో దీని డెరివేటివ్ చేస్తే నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే మనకి ఏమవుతుంది dy బై dx వాల్యూ రైట్ సైడ్ ఇది uv ఫార్మ్, సో v ప్లస్ x dv బై dx అవుతుంది. ఎందుకంటే x యొక్క డెరివేటివ్ 1 కాబట్టి v ఇంటూ 1 v రాసుకున్నాం ప్లస్ x ఇంటూ v డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ x dv బై dx. సో ఆల్రెడీ మనకి దీని ఈక్వేషన్ 1 అనుకున్నట్లయితే దీంట్లో మన వాల్యూస్ ని y ఈక్వల్ టు vx ఉంది అంటే y బై x ని v గా రాసుకున్నాం కాబట్టి సో y బై x ప్లేస్ లో v అనేది రీప్లేస్ చేద్దాం, అలాగే dy బై dx ప్లేస్ లో v ప్లస్ x dv బై dx రీప్లేస్ చేద్దాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏమని రాయొచ్చు v ప్లస్ x dv బై dx లెఫ్ట్ సైడ్ వాల్యూ, రైట్ సైడ్ y బై x అంటే v గా తీసుకున్నాం మనం ఆల్రెడీ కన్సిడర్ చేసాం, ప్లస్ e పవర్ మైనస్ y బై x అంటే v, సో మైనస్ v అవుతుంది. సో రెండు వైపులు గమనిస్తే v క్యాన్సిల్ అయిపోతుంది, మనకు వచ్చేది x dv బై dx కదా. సో ఈ e పవర్ మైనస్ v ని ఇటువైపు తీసుకొస్తే e పవర్ v dv ఈక్వల్ టు ఇక్కడ x బై dx ఉంది, పైకి వెళ్తే రైట్ సైడ్ dx బై x అవుతుంది. సో ఈ పవర్ v ఇటువైపు వచ్చింది, ఈ పవర్ మైనస్ v ఇటువైపు వస్తే ఈ పవర్ ప్లస్ v అవుతుంది, అలాగే x బై dx రైట్ సైడ్ తీసుకెళ్తే dx బై x అవుతుంది. Now integrating on both sides, now integrating on both sides we get e power v dv equal to integral dx by x. సో ఇక్కడ మనం ఇంటిగ్రేట్ చేస్తే e పవర్ v ఈక్వల్ టు log x ప్లస్ c, సో e పవర్ y బై x ఈక్వల్ టు log x ప్లస్ c అనేది వచ్చింది. సో మనకు ఆల్రెడీ ఇనిషియల్ కండిషన్ ఇచ్చారు c వాల్యూ కనుక్కోవడం. సో సిన్స్ y ఆఫ్ 1 ఈక్వల్ టు log e, దీని మీనింగ్ ఏంటి, ఇఫ్ x ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు log e అన్నమాట. సో ఈ వాల్యూ ఎందులో వేయాలి, సో ఈ పవర్ y అంటే మనకి log e బై x అంటే 1 ఈక్వల్ టు ఇక్కడ log 1 ప్లస్ c. సో క్లియర్గా గమనిస్తే ఇదేమో e అవుతుంది, ఇది 0 ప్లస్ c, సో c ఈక్వల్ టు e వచ్చేసింది. సో ఇంటర్వల్ కాన్స్టెంట్ c వాల్యూ e రావడం జరిగింది. సో మనకి ఇప్పుడు ఆ వాల్యూ ఇందులో వేసినట్లయితే దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ ఏమని రాయొచ్చు, e పవర్ y బై x ఈక్వల్ టు log x ప్లస్ e అవుతుంది, e పవర్ y బై x ఈక్వల్ టు log x ప్లస్ e. సో బోత్ సైడ్స్ log తీసుకుంటే we take log on both sides, directly we write y by x into log e equal to log of log x plus e గా write, log x plus e. సో ఇక్కడ log e వాల్యూ 1 కాబట్టి y ఈక్వల్ టు x into log of log x plus e గా write. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ జనరల్ సొల్యూషన్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ y ఆఫ్ e. సో దేర్ఫోర్ y ఆఫ్ e ఈక్వల్ టు x ప్లేస్ లో y ఆఫ్ e అంటే y ఈక్వల్ టు x ప్లేస్ లో e తీసుకుంటాం, సో e ఇంటూ log ఆఫ్ log e ప్లస్ e. సో క్లియర్ గమనించండి, e ఇంటూ log ఆఫ్ log e వాల్యూ 1, సో e ప్లస్ 1 గా రాయొచ్చు. సో e ఇంటూ log e ప్లస్ 1. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ y ఆఫ్ e విచ్ ఈస్ కంప్లీట్ సొల్యూషన్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే log y అనేది dx by dy plus py into x ఈక్వల్ టు qy, డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించిన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంట. అయితే ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ p ఆఫ్ y, ఈ p ఆఫ్ y వాల్యూ మనకు కనుక్కోమని చెప్తున్నారు. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఒకసారి తీసుకుందాం, dx given dx by dy plus py into x equal to qy, q of y. సో దీన్ని గమనించినట్లయితే ఇది ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో విచ్ ఈస్
ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అన్నమాట, ఇన్ ఎక్స్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. సో ఇప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ దీన్ని డైరెక్ట్ తీసుకుంటే ఈ పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ y ఇంటూ dy అవుతుంది. బట్ దీంట్లో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ log y అని ఇవ్వడం జరిగింది. సో ఈ పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ y dy ఈక్వల్ టు log y అవుతుంది. సో ఇప్పుడు గమనించండి, బోత్ సైడ్స్ log తీసుకుంటే ఇది ముందుకు వస్తుంది, ఇంటిగ్రల్ p ఆఫ్ y dy వాల్యూ log ఆఫ్ log y అవుతుంది, log ఆఫ్ log y అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అవ్వాలి, క్యాన్సిల్ అవ్వాలి అంటే డెరివేటివ్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. నౌ డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్, నౌ డిఫరెన్షియేట్ with respect to y, both sides y ఫార్మ్స్ ఉంది కాబట్టి y తీసుకున్నట్లయితే డైరెక్ట్ గా ఏమని రాయొచ్చు, దీన్ని d by dy of py into dy integral of equal to d by dy of log y అవుతుంది. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, డెరివేటివ్ ఇంటిగ్రేషన్ ఇస్ నథింగ్ బట్ యాంటీ డెరివేటివ్. సో దిస్ ఇస్ ద డెరివేటివ్, డెరివేటివ్ యాంటీ డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోయి p ఆఫ్ y వస్తుంది లెఫ్ట్ సైడ్ వాల్యూ. రైట్ సైడ్ డెరివేటివ్ కదా, log x కి డెరివేటివ్ 1 by x, సో 1 by log y, మళ్ళీ log y కి డెరివేటివ్ 1 by y. సో అవర్ ఆన్సర్ ఈస్ p ఆఫ్ y ఈక్వల్ టు 1 by y into log y. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ p ఆఫ్ y. అలానే నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే the general solution of dy by dx equal to cos square of x minus y minus 1 అని ఇచ్చారు. అయితే ఇక్కడ x ఈక్వల్ ఆ సొల్యూషన్ అంట x ఈక్వల్ టు సమ్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది, దాన్ని మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం వాడు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుందాం. ఇందులో కూడా గివెన్ dy by dx ఏమి ఇచ్చారు, cos square of x minus y minus 1. సో దీన్ని డైరెక్ట్ గా మనం ఇంటిగ్రేట్ చేయలేం, సెపరేట్ వేరియబుల్స్ కూడా సెపరేట్ చేయలేం, ఎందుకంటే మనకి ఇక్కడ cos square ఆఫ్ యాంగిల్ అనేది xy లో రెండింటిలో ఉంది. సో మోర్ దాన్ వన్ ఫంక్షన్ అన్నమాట. సో xy రెండింటిలో ఉన్నప్పుడు డైరెక్ట్ గా చేయలేం, దాన్ని సమ్ న్యూ వేరియబుల్ కింద ట్రీట్ చేయాలి. సో ఇన్ ద పుట్ సమ్ v ఈక్వల్ టు x మైనస్ y మైనస్ 1 అనుకుందాం. ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేస్తే dy by dx ఈక్వల్ టు 1 మైనస్ dy by dx, ఇదేమో 0 మైనస్ 0. సో ఇప్పుడు dy by dx ప్లేస్ లో ఏం రాయొచ్చు, dy by dx ఈక్వల్ టు 1 మైనస్ dv by dx అని రాయొచ్చు. దీన్ని లెఫ్ట్ సైడ్ dv by dx అని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతుంది. సో ఇప్పుడు dy by dx ప్లేస్ లో ఇది 1 ఈక్వేషన్ అనుకోండి. ఫ్రమ్ 1 dy by dx ప్లేస్ లో 1 మైనస్ dv by dx ఈక్వల్ టు cos స్క్వేర్ x మైనస్ y మైనస్ 1 ని v అనుకోండి. సో cos స్క్వేర్ v అవుతుంది. సో ఇక్కడ గమనించండి, 1 మైనస్ cos స్క్వేర్ v తీసుకొస్తే sin స్క్వేర్ v అవుతుంది, మైనస్ dv by dx అని పంపిస్తే ప్లస్ dv by dx అవుతుంది. సో 1 మైనస్ cos స్క్వేర్, సో 1 మైనస్ cos స్క్వేర్ sin స్క్వేర్ v ఈక్వల్ టు dv by dx. సో క్లియర్ గా గమనించండి, దీన్ని dx ఈక్వల్ తెచ్చామనుకోండి, dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ v ఇంటూ dv అవుతుంది. ఇంటిగ్రేట్ చేసామనుకోండి, ఇంటిగ్రేట్ చేస్తే ఇటువైపు కూడా ఇంటిగ్రేషన్ చేసేస్తాం, సెపరేట్ చేస్తాం వేరియబుల్స్, ఇంటిగ్రేట్ కూడా చేస్తాం. సో ఇక్కడ x వస్తుంది. సో x ఈక్వల్ టు కొసీకెంట్ స్క్వేర్ v, కొసీకెంట్ స్క్వేర్ v అంటే మైనస్ cot v ప్లస్ c అవుతుంది, మైనస్ cot v ప్లస్ c. మరి దీన్ని బట్టి ఏం రాయొచ్చు, x ఈక్వల్ టు మైనస్ cot ఆఫ్ v అంటే x మైనస్ y మైనస్ 1 ప్లస్ c. సో దిస్ ఈస్ ద కంప్లీట్ సొల్యూషన్. సో క్లియర్ గా గమనించండి, dy by dx ఈక్వల్ cos స్క్వేర్ ఆఫ్ x మైనస్ y మైనస్ 1 ఇచ్చారు. ఇలా 2 వేరియబుల్స్ ఉన్నట్లయితే దాన్ని సమ్ న్యూ వేరియబుల్ v గా ట్రీట్ చేయాలి, దాన్ని డెరివేటివ్ చేసి dy by dx ప్లేస్ లో 1 మైనస్ dv by dx రాసాము, మళ్ళీ ఇక్కడ సెపరేట్ వేరియబుల్స్ చేసి సెపరేట్ చేసాము, డైరెక్ట్ ఇంటిగ్రేట్ చేస్తే మనకు కావాల్సిన సొల్యూషన్ రావడం జరిగింది. సో ఇవి ఈ ఎపిసోడ్ 2023లో ఇచ్చిన రిమైనింగ్ ప్రాబ్లమ్స్, ఇంకా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.